ఇవాళ ఒక కులాన్నే లేపేస్తానంటూ రంకెలు వేస్తున్న ఎమ్మెల్యే భవిష్యత్తులో ఇంకేం మాట్లాడతారో మనం ఊహించగలమా? సభ్య సమాజంలో ఇలాంటి వ్యక్తులు వచ్చే రోజుల్లో తమ రాజకీయ మనుగడ కోసం ఏం చేసేందుకైనా, ఏం మాట్లాడేందుకైనా వెనకాడరని తాజా వ్యాఖ్యలతో అర్థమవుతోంది. ఇలాంటి ఎమ్మెల్యేలు ఏ సమాజానికైనా సరే ప్రమాదకరం. ఇలాంటి వ్యక్తులు ఏ ఎండకు ఏ గొడుగు పడతారో తెలియంది కాదు. తక్షణం ఇలాంటి వ్యాఖ్యలను బంద్ చేయాలి. కులాల మధ్య చిచ్చు పెట్టద్దు. వ్యక్తులపై ఉన్న కోపాన్ని కులం మొత్తానికి ఆపాదించొద్దని మాత్రమే రాజ్ న్యూస్ చెప్తోంది. కేసీఆర్ పైన, ఆయన కుటుంబం పైన వ్యక్తిగతంగా ఈర్ష్య, ద్వేషాలున్నప్పుడు వారి గురించి మాట్లాడితే అందుకు అర్థం ఉంటుంది. కానీ ఒక కులాన్ని లక్ష్యం చేసుకుని మాట్లాడటం సబబా? రైట్, దీనిపైనే మనతో మాట్లాడడానికి దివాకర్ రావు గారు, ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మనకి అందుబాటులో ఉన్నారు లైవ్ లో. అలాగే ఎంవీఆర్ మూర్తి గారు, వెలమ ఫౌండేషన్ చైర్మన్. వారిద్దరితో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. నమస్తే అండి దివాకర్ గారు, మూర్తి గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఎస్, ముందుగా దివాకర్ గారు, దివాకర్ రావు గారు, ఈ శంకర్ మాట్లాడినటువంటి మాటను నిజంగా ఈరోజు సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి దుస్థితి ఏంటంటే, మనం ఓట్లేసి మన నాయకుడు ఎలా ఉండాలి, ఏ రకంగా మనమే ఆయన ఫాలో అయ్యేలా ఉండాలి. కానీ ఆయన మాటలు వింటుంటే నిజంగా ఈ మధ్య కాలంలో నేనైతే ఎక్కడా కని విని ఎరుగినటువంటి భాష ఇది. మేమైతే చాలా జర్నలిజం వాల్యూస్ ఉన్నటువంటి ఛానల్గా కొంత భాగం మాత్రమే, అది కూడా బీప్ సౌండ్ చేస్తూ వేసాం, మొత్తం వీడియో అంతా టెలికాస్ట్ చేస్తాం. సో మీరు ఈ వ్యాఖ్యలపైన ఎలా స్పందిస్తారు? అంటే ఒక కమ్యూనిటీని బేస్ చేసుకుని ఒక వ్యక్తిగతంగా ఎవరి మీదైనా కక్ష ఉంటే వాళ్ళ పేరు పెట్టుకొని మాట్లాడడం వేరు, వాళ్ళని విమర్శించడం వేరు. కానీ టోటల్ కమ్యూనిటీనే ఈ రకంగా దూషించడం ఎంతవరకు కరెక్ట్? ముందుగా మీరు చేసిన వ్యాఖ్యలకు నేను మీకు సపోర్ట్ గా ఏమంటున్నామంటే, ఒక నాయకుడు అంటే మార్గదర్శకం, మనకు మార్గదర్శకం ఉండాలి. ఆయనే తప్పుదోవలో పోయి మనం తప్పుదోవలో పోమంటే ఏ రకంగా? అసలు మా సమాజానికి ఆయనకు ఎలాంటి శత్రుత్వం ఉందో నాకు తెలియదు. పర్టికులర్ గా వెల్మా కమ్యూనిటీని తొక్కుతాను, అసలు ఏం భాష వాడినది మనం మాట్లాడలేమండి. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన మాట్లాడిన ఏంది, రాగద్వేషాలు ఉండయి, జాతి కుల మతాలు ఉండయి అని మాట్లాడినారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి పర్టికులర్ కులాన్ని తొక్కుతాము, తందాం, అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడితే ఏ రకంగా దాన్ని మరి పెద్దలు, కాంగ్రెస్ గవర్నమెంట్ పెద్దలు కూడా ఆలోచించాలి. ఏ రకంగా దాన్ని సపోర్ట్ చేస్తారు, ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో కూడా. ఇప్పుడు మాకు మా కులం నుంచి పొద్దున్న నుంచి మాకు ఇదే మధ్యాహ్నంకి వెళ్ళి ఇదే నడుస్తుంది. మీరు ఏం యాక్షన్ తీసుకుందాం, ఎట్లా తీసుకుందాం అనేది నడుస్తున్నాము. మూర్తి గారు, అంటే వ్యక్తిగతంగా రాజకీయంలో ఎవరైతున్నారో వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు చేయొచ్చు, ఏమైనా నిందలు చేయొచ్చు, కానీ మొత్తం కులాన్ని ఆపాదిస్తే ఎంతవరకు సబబం అది కాదు కదా. మూర్తి గారు, శంకర్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే, అంటే ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నేను ఏం చేసినా నడుస్తుంది, నేను ఏం మాట్లాడినా కూడా పర్వాలేదు అనేటువంటి ఒక నైజం కనబడట్లేదా మీకు? అమ్మా, పూర్వం ఒక నానుడు, ఒక సామెత ఉండేదమ్మా, తల్లి గట్టు మేస్తే పిల్ల పుట్టమేస్తుందని పూర్వం పెద్దలు అనేవారు. ఒక రాష్ట్రానికి అధిపతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వెలమ కులాన్ని, ఎవరినో ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని యావత్ వెలమ జాతిని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు ఈ స్పందన మనందరికీ ఉండుంటే ఈరోజు ఈ సాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ లాంటి ఒక, అంటే ఆయన మాట్లాడినట్టు మనం మాట్లాడితే మన వెలమ జాతి అనగానే ఒక సంస్కృతి, సాంప్రదాయం, సాయం, వ్యవసాయం చేసే జాతి అమ్మ మాది. యాక్చువల్గా ఈ రోజు మా జాతి గురించి మేము చెప్పుకోవాలంటే బీసీ కులాలు అత్యధికంగా ఇష్టపడే జాతి ఏది అంటే ఒక వెలమ జాతే. ఎందుకంటే మహాసముద్రం లాంటి జాతి వెలమ జాతి. వెలమ జాతిలో మన కేవీపీ రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు, తర్వాత మన జల వెంగళరావు గారు లాంటి వాళ్ళు, ఎంతో మంది మహానుభావులు ఉండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఎలా బస్టు పట్టిస్తున్నారంటే, ఈ రోజు ఉత్తరాంధ్రలో వెలమలో ఎక్కువ ఉన్న వెలమలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అసహించుకునే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళకి వెలమ జాతి మీద చూపిస్తున్న గౌరవ మర్యాదలు పెట్టే వాళ్ళు కూడా యథా రాజా తథా ప్రజ అన్నారు ప్రజలు. రాజు ఎలా వెళ్తే ప్రజలు కూడా అలాగే వెళ్తారంటారు. అలాగా మనం ఒక శాసనాలు చేసే ఒక ఆయన నిజంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి అంతరించిపోతుంది. ఇలాంటి వాళ్ళ వల్లే కాంగ్రెస్ పార్టీ 108 సంవత్సరాలు 120 సంవత్సరాలని సంఖ్యలు చెప్పుకొని కులం గురించి, మతం గురించి, మాది సెక్యులరిజం, మాది మతతత్వ పార్టీ కాదు, మాది మతానికి, కులానికి, ప్రాంతానికి అతీతమైన పార్టీ అని చెప్పుకునే పార్టీ ఈ రోజు జంపింగ్ జవాన్లు అందరినీ పార్టీలో చేర్చుకొని ఈ రోజు అసలు మాకు ఆ సాద్నగర్ ఎమ్మెల్యేకి ఏమో
మాకైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెలమ జాతి మా రావు గారు చెప్పాలి. ఎందుకంటే అసలు వెలమ జాతిని తిట్టవలసినంత కర్మ ఆ పరిస్థితి ఆయనకి ఏమొచ్చింది? అసలు వెలమల ఆయనకి ఏం అన్యాయం చేశారు? వెలమల వల్ల ఆయన ఏమి నష్టపోయాడు? వెలమల వల్ల జరిగిన ఏంటని ఉంటే ఆయన బహిరంగ చర్చ రమ్మనండి. ఏమన్నా నిజంగా 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, Yes. యూపీఎల్ కృష్ణారావు గారు లాంటి మంత్రులు ఉన్నారు, రమ్యారావు గారు అని కేసీఆర్ అన్నకూతురు అని చెప్పుకొని పార్టీ పేరు చెప్పుకొని తిరిగి రమ్యారావు గారు బొగ్గలు పట్టుకొని వెళ్తుంటే మాకు ఆంధ్రప్రదేశ్ లో ఓకే మేము అయితే ఈవేళ రైట్ మూర్తి గారు కేసీఆర్ కుటుంబంలో కాంపిటీట్ చేసి మాట్లాడితే దివాకర్ గారు కేసీఆర్ గారు ఒక్క నిమిషం మూర్తి గారు